జనగామ జిల్లా శివునిపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కడియం శ్రీహరి, కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మొక్కలు నాటారు. ఇక భూమండలంలోని సమస్త ప్రాణులు జీవన మనుగడకు చెట్లు ఆధారమని ఎంపీ కడియం కావ్య అన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనిషికి 5 మొక్కలు నాటడంతో పాటు మొక్కలను సంరక్షిస్తూ పెంపకాల బాధ్యతను తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలో 1% ఉన్న ఫారెస్ట్ను 33% పెంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కడియం శ్రీహరి. హడావిడి జీవితంలో అవసరాలన్నీ మర్చిపోతున్నాం. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, మన పొలాల దగ్గర, మన బావుల దగ్గర, అదేవిధంగా మన ఇంటి దగ్గర కనీసం ఒక 4-5 మొక్కలు, పండ్ల మొక్కలైనా పర్వాలేదు, నాటుకుంటే బాగుంటుంది, వాటిని పెంచుకుంటే బాగుంటుంది. ఆ రకంగా మనము పెద్ద ఎత్తున చెట్లను పెంచే కార్యక్రమం చేద్దాం. అందులో మనందరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి కలెక్టర్ గారిని, డిఎఫ్ఓ గారిని మీరు ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము స్పెషల్ డ్రైవ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ను, ఆల్ అఫీషియల్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాలను నిర్వహించిన మా కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం అది కూడా వర్షాకాలం కాబట్టి ఎక్కువ చెట్లు బతుకుతాయి మనం పెడితే. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పుట్టినరోజుకో చెట్టు నాటాలి. ప్రతి ఇంట్లో నేను ఒక 5 చెట్లను పెంచుతున్నా అన్నట్టు 5 చెట్లను పెంచుకుంటూ పోతే మనకి ఇంతకుముందు 1% ఉంది గ్రీన్ కవర్ అనేది, మనకు ఉన్నది ఎంత 33% టార్గెట్. యువత అనేది సోషల్, తర్వాత ఫైనాన్షియల్, ఇవి రెస్పాన్సిబిలిటీసే కాకుండా రానున్న రోజుల్లో ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ముందు తరాలకి మనం ఇవ్వాల్సింది పచ్చదనం, ప్రకృతిని యాస్టీస్గా ఇవ్వాలి. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనము చెరువులను చూసినా, అంటే నీటిని చూసినా, చెట్లను చూసినా ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుందంటే మనం ప్రకృతిలో భాగం కాబట్టి, మనం వాటి దగ్గరకు వెళ్తున్నప్పుడల్లా ప్రకృతి మనము కనెక్ట్ అవుతాం కాబట్టి మనకు